స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కొత్త హాలీవుడ్ సినిమా మొన్న గురువారం జూలై 30న ఇండియాలో రిలీజ్ అయింది. అమెరికాలో జూలై 31న శుక్రవారం రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా మార్వల్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ సినిమా వచ్చి 5 ఏళ్ళు అయింది. లాస్ట్ సినిమా 2021లో వచ్చింది, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ ఇది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అనేసి, టామ్ హాలండ్ హీరో. అంటే నేనే కాదు, ఈ జనరేషన్ వాళ్ళకి బాగా గుర్తున్న సినిమాలు 2002 నుంచి వచ్చిన సినిమాలు స్పైడర్ మ్యాన్. అంటే నా జనరేషన్, నేను చూసింది 2002లో వచ్చిన స్పైడర్ మ్యాన్ మూవీ. అప్పుడు టోబీ మెగ్వైర్ హీరో. నేను బాగా గుర్తున్న సినిమాలు నాకు. ఆ తర్వాత 2 ఏళ్ళకి స్పైడర్ మ్యాన్ 2 2004లో, మళ్ళీ 3వ భాగం 2006లో, స్పైడర్ మ్యాన్ 3. ఈ 3 నాకు బాగా గుర్తు. అంటే కథ ఒక పద్ధతిగా ఉంటుంది. ఆ 3 నాకు ఇంకా ఇప్పటికీ గుర్తు, టోబీ మెగ్వైర్ అనేసి. ఆ తర్వాత ఎందుకో 4వ భాగం తీయలేదు వాళ్ళు. తర్వాత ఇంకో హీరోని తీసుకొచ్చారు స్పైడర్ మ్యాన్, మార్వెల్ వాళ్ళు. అతడు గ్యారీ ఏదో పేరు ఉంది, గ్యారీ సంథింగ్. అతనితో అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 1 తీశారు, అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 తీశారు. అతను బక్కగా సన్నగా పొడుగ్గా ఉంటాడు. నాకు ఆ 2 సినిమాలు నచ్చలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఎంసీయూ యూనివర్స్లోకి, అంటే మల్టీవర్స్ యూనివర్స్లో స్పైడర్ మ్యాన్ని పెట్టి తీసుకొచ్చారు. అప్పుడు టామ్ హాలండ్ని తీసుకొచ్చారు 2017లో. ఫార్ అవే హోమ్ అనేసి అది వచ్చింది. సేమ్ 2002లో వచ్చిన స్పైడర్ మ్యాన్ 1 మాదిరే. ఆ తర్వాత మళ్ళీ 2 ఏళ్లకు స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ అనేసి పెట్టారు 2019లో. 2021 కోవిడ్ ముందు నో వే హోమ్ అనేసి 2021లో. ఇప్పుడు 5 ఏళ్లకు కంటిన్యూషన్ వచ్చింది. దీంట్లో మెయిన్ హీరోతో పాటు హీరోయిన్ కూడా పాపులర్ అయింది, జెండాయా అనేసి. వీళ్ళిద్దరు కూడా రీసెంట్గా ఒడిసీ సినిమాలో కనపడతారు. టామ్ హాలండ్ అండ్ జెండాయా ఇద్దరు హీరోయిన్లు వేరే క్యారెక్టర్లు. అంటే స్పైడర్ మ్యాన్ అనేది చిన్నప్పటి నుంచి, అంటే 60ల కాలం నుంచి ఉంది ఈ సినిమా, ఈ కామిక్ మార్వెల్ వాళ్ళది. సో ఇప్పుడు దీనికి, అంటే ఈ సినిమా చూడాలి, ఈ సినిమా అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇంతకుముందు వచ్చిన 3 ఎంసీయూ యూనివర్స్లో భాగంగా వచ్చిన ఈ 3 సినిమాలతో చూసిండాలి. 3 చూడకపోయినా అట్లీస్ట్ 2021లో వచ్చిన ఫార్ అవే హోమ్ అయితే చూసిండాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా ఎక్కడైతే ఆగిపోయిందో 2021లో, అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే ఎంసీయూ యూనివర్స్లో భాగం కాబట్టి దాంట్లో మన డాక్టర్ స్ట్రేంజ్ ఒక స్పెల్ వేస్తాడనమాట దాంట్లో. అంటే స్పైడర్ మ్యాన్ని ప్రపంచమంతా మర్చిపోతుంది, ఇంక్లూడింగ్ హీరో ఫ్రెండ్, హీరో గర్ల్ ఫ్రెండ్ కాడి నుంచి. సో అక్కడి నుంచి మొదలవుతుంది. సో ఈ సినిమా కొద్దిగా, అంటే 2.5 గంటలు ఉంది సినిమా. అంటే ఇంకా కొద్దిగా డ్రామా ఎక్కువ ఉంది సినిమాలో. యాక్షన్ తక్కువ ఉంది, డ్రామా ఎక్కువ ఉంది. నేను అంటే మొదటి ఒక అరగంట పాటు ఎంజాయ్ చేశాను. అంటే ఎంజాయ్ చేశాను ఇన్ ద సెన్స్, అన్నీ గుర్తుకు వస్తున్నాయి. హీరో ఒంటరిగా ఉన్నాడు, అక్కడక్కడ పాత సినిమాల షార్ట్స్ చూపిస్తున్నారు, ఏదో స్ట్రగుల్ అవుతున్నాడు అని చూపించారు. కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా ఈ స్కార్పియన్తో ఇంకా వేరే వాళ్ళతో కొద్దిగా యాక్షన్ ఎపిసోడ్స్, లైట్గా ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ అలా ఉన్నాయి. ఆ తర్వాత ఎప్పుడైతే హీరోయిన్ క్యారెక్టర్ పూర్తిగా ఎంటర్ అవుతుందో హీరో లైఫ్లోకి మళ్ళీ కొత్తగా, అక్కడి నుంచి సినిమా డిప్ అయింది బాగా. అంటే చాలా బోరింగ్ అనిపించింది, కాన్వర్జేషన్స్, మాటలు, ఆ ఎమోషన్ అదంతా. నేనైతే ఇంకా నిద్ర వచ్చేసింది నాకు. మధ్యన అక్కడక్కడ మనకు ఒక హల్క్ ఎపిసోడ్ ఒక్కటి కొద్దిగా బాగుంది అనిపించే లోపల అది ఎండ్ చేసేసారు, హల్క్ది యాక్షన్ ఎపిసోడ్. ఇక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే విలన్గా కొత్త క్యారెక్టర్ తీసుకొచ్చారు. సో ఆ విలన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి అక్కడ టైం తీసుకున్నారు బాగా. ఇక క్లైమాక్స్లో కొద్దిగా ఒక ఫైట్ ఏదో బాగుంది, అది నింజాస్తో ఫైట్, అదొక్కటి కొంచెం థ్రిల్లింగ్ హై ఇచ్చింది అదొక్కటి. సో మొత్తంగా చూసుకుంటే నాకు మొదటి అరగంట, లాస్ట్ అరగంట నేను చూడగలిగా. మధ్యాహ్న 1.5 సినిమా మాత్రం నా వల్ల కాలేదు. నిద్ర వచ్చేసింది 2-3 చోట్ల నిద్ర ఆల్మోస్ట్ పడుకున్నాను నేనైతే. ఎక్కువ డ్రామా, ఎక్కువ మాటలు పెట్టడం వల్ల మామూలుగా స్పైడర్ మ్యాన్ సినిమాలకు ఒక ఫార్మాట్కి అలవాటు పడ్డా నేను. అంటే బాగా యాక్షన్తో నింపేసి, అంటే రియలిస్టిక్గా అనిపించు, న్యూయార్క్ సిటీలో పవర్ఫుల్ విలన్స్ని ఎదుర్కొంటూ స్పైడర్ మ్యాన్ ఇలా బాగా అనిపిస్తుంది. కానీ ఎందుకో ఈ సినిమా కొంచెము యాక్షన్ తక్కువ, డ్రామా ఎక్కువ అయింది. అందుకే బోర్ అనిపించింది నాకు. సో నా రేటింగ్ వచ్చి 2/5 ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి. సో నేను ఇంతవరకు చూసిన స్పైడర్ మ్యాన్ సినిమాల్లో 2002 నుంచి 2026 వరకు 24 ఏళ్లలో నేను మొత్తము 3 + 2 5 + 2 7, దీంతో కలిపి 8 స్పైడర్ మ్యాన్ సినిమాలు చూశాను. 8లో ఇదే నాకు అస్సలు అంటే ఎక్కలేదు సినిమా నాకు. మిగతా 7 సినిమాలన్నా చూడగలను. కానీ మధ్యన గ్యారీ ఫీల్డ్ సినిమాని తీసేస్తే 2, నాకు టోబీ మెగ్వైర్ సినిమాలే చాలా ఇష్టం. ఆ 3 స్పైడర్ మ్యాన్లో 1, 2, 3. అమేజింగ్ స్పైడర్ మ్యాన్ వచ్చిన 1, 2,
నాకు హీరో నచ్చలేదు. సినిమాలు బాగుంటాయి కానీ హీరో నచ్చలేదు అంతే. ఇక ఎంసీ యూనివర్స్లో వచ్చిన మొదటి 2 సినిమాలు నచ్చాయి కానీ ఎందుకు ఈ 3వ సినిమా పెద్దగా ఎక్కలేదు నాకు. మరి రేపు ఈ డిసెంబర్లో వచ్చే డూమ్స్ డేలో మరి ఎలా ఉంటుందో, ఎందుకంటే ఎంసీ యూనివర్స్లో భాగంగా వస్తున్న డూమ్స్ డేలో మరి టోబీ మెగ్వైర్ ఉంటాడు కాబట్టి స్పైడర్ మ్యాన్గా, టోబీ మెగ్వైర్ కాదు, మన టామ్ హాలండ్ ఉంటాడు కాబట్టి మరి దాంట్లో పెద్దగా స్కోప్ ఏమి ఉండదు. ఎందుకంటే డూమ్స్ డేలో చాలా క్యారెక్టర్లు ఉంటాయి కాబట్టి, అంత అవెంజర్స్ అంతా ఉంటారు కాబట్టి. సో మార్వెల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తప్పదు అన్ని సినిమాలు చూడాల్సిందే, కథ అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది ఏం కథ అనేసి. సో అప్పుడప్పుడు 1-6 సినిమాలు చూసే వాళ్ళకి ఏం అర్థం కాదు ఈ సినిమా. సో డిసప్పాయింట్ నాకైతే. నా రేటింగ్ వచ్చి 2/5 ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి. తెలుగులో డబ్బింగ్ కూడా ఉంది, తెలుగులో కూడా ఉంది థియేటర్స్లో. సో చూస్తుంటే చూడండి. మరి నేనైతే మార్వెల్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా అన్నీ చూసే వాళ్ళకు మాత్రమే రికమెండ్ చేస్తాను, స్టోరీ మిస్ అవ్వకుండా. మామూలుగా అడపాదడప హాలీవుడ్ సినిమాలు యాక్షన్ కోసం చూసే వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ అవుతారు, వద్దనే చెప్తాం. అది ఈ టామ్ హాలండ్ అండ్ జెండయాల కొత్త హాలీవుడ్ సినిమా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. నా రేటింగ్ వచ్చి 2/5. నాకైతే నచ్చలేదు. ఓకే, బాయ్.